ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్కన్సెప్షన్, నేను వద్దనుకోవడానికి కూడా ఇంకో రీజన్ ఉంది. ఏంటండి అది? 7 సంవత్సరాల పోరాటం తర్వాత పెళ్లి చేసుకున్నాక ఉన్న హడిల్స్ దాటుకొని నాకు అనెస్థేషియా స్పైన్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. బికాస్ ఆఫ్ నా స్పైన్ కర్వ్ ఉంది కాబట్టి ఓపెన్ ఇస్తున్నారు. ఓపెన్ ఇచ్చినప్పుడు 40 to 50% రిస్క్ ఉంది నాకు. అంటే ఒక స్కోలియోసిస్ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే ఎవరికి ఏమి ఐడియా లేవు, కంబైన్డ్ గా ఒపీనియన్ ఇవ్వట్లే. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కూడా స్పేస్ లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ స్పేస్ ఉంది మళ్ళా. ఓకే, ఇది ఇక్కడికి అల్టిమేట్ డ్రీమ్ నాది ఏదైనా ఉంది చిన్నప్పటి నుంచి అంటే, అసలు ఆ డ్రీమ్ అచీవ్ చేసే క్రమంలో నాకు ఎదురైన సవాళ్ళు, సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్, 15 lakhs ఎక్స్పెన్సెస్. అసలు నేను ఎలా బతుకుతాను ఇంకా ఈ ఫ్యూచర్? నేను ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే, ఒక మనిషిగా డిజేబిలిటీ ఉన్నంత మాత్రాన ఇది నా ఒక్కరిది కాదు, కొన్ని లక్షల మంది బాధ. ఇంత ఎఫర్ట్ పెడితే గానీ నేను బేబీ ఇద్దరం ప్రాణాలతో సేఫ్ గా బయటికి రాలేని పరిస్థితి. మాతృత్వపు మధురిమ అనేది ఆ దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన ఓ గొప్ప వరం. అమ్మతనంలోని కమ్మదనాన్ని చవి చూస్తే గాని తెలియదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య సమస్యలతోనో, లేదంటే కొందరైతే కెరియర్ అనో, అందం పాడైపోతుందనో అమ్మతనానికి దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్న గెస్ట్ మాత్రం ఓ గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, ఒక స్పెషల్ గెస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? తాను చిన్నప్పుడే పోలియో బారిన పడినటువంటి ఒక దివ్యాంగురాలు. కానీ అమ్మతనాన్ని చవి చూడాలని, మాతృమూర్తి కావాలని ఎవ్వరూ చేయనటువంటి ఓ దుస్సాహసానికి ఆమె ఈరోజు తెరదీశారు. నార్మల్ పర్సన్సే ప్రెగ్నెన్సీ తోటి ఉంటే రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఆమె సరిగా కూర్చోలేరు, అస్సలు నిలబడలేరు, పడుకోవాలన్నా ఇబ్బందే, రకరకాల హెల్త్ ఇష్యూస్. అయినప్పటికీ తాను అమ్మను కావాలని, తల్లిగా తన బిడ్డను 2 చేతులతో ఎత్తుకొని ముద్దాడాలి అని గత 9 నెలలుగా పోరాటం చేస్తూనే ఉంది. అసలు ఆమె జీవితమే పోరాటం. పోరాటాలకి కేర్ ఆఫ్ అడ్రస్. తానే కొప్పుల వసుంధర. ఒక్కసారి మనందరికీ తెలిసిన వ్యక్తే అయినా కూడా కొన్ని కోణాలు మనకు తెలియని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి. నమస్తే నరేంద్ర గారు, నమస్తే. ఫస్ట్ మీకు నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పాల్సినటువంటి అవసరం ప్రతిసారి ఉంటుందండి. తన ఇంటర్వ్యూ ఎప్పుడు నేను చేసినా కూడా నేను ఫస్ట్ మిమ్మల్ని తలుచుకుంటాను. ఎందుకంటే చెప్పటం వేరు, చేసి చూపించటం వేరు. నార్మల్ అమ్మాయికి భర్తగా రావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఒక దివ్యాంగురాలకి భర్త అయ్యి, ఆ మాటకు వస్తే తండ్రి అయ్యి, అన్నయ్యి, తమ్ముడయ్యి, స్నేహితుడయ్యి, అన్ని రకాలుగా మీరే ఆ లోటుని తీరుస్తూ ఉన్నారు. తనకి ఈరోజు ఎవరూ లేకపోవచ్చు, కానీ మీరన్నీ అయ్యారు. అందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఫస్ట్ అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటేనే ఆలోచిస్తారు. మీరు అసలు ఆమెను పెళ్లి చేసుకొని మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు తెలుసా. హ్యాట్స్ ఆఫ్ అండి. వసుంధర గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీకి అర్హులా? అసలు ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా వీళ్లకు? వీళ్ళు అమ్మలు కాగలుగుతారా? మాతృత్వపు మాధుర్యాన్ని వాళ్ళు రుచి చూడగలుగుతారా అని అందరూ అనుకుంటున్నట్టు నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండేవి మీకంటే ముందు.
ఓకే. మిమ్మల్ని చూసిన తర్వాత నాకున్న డౌట్స్ కూడా పటాపంచలైపోయాయి. మీకు ఎలా అనిపిస్తోంది? కొద్ది రోజుల్లోనే మీరు అమ్మ కాబోతున్నారు. ఆల్మోస్ట్ 9th month వచ్చేసింది మీకు. కొద్ది రోజుల్లోనే ఒక చిట్టి తల్లిని మీరు చేతులారా ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటారు అనిపిస్తే ఏమనిపిస్తోంది? అదొక ప్రౌడ్ మూమెంట్ ఎవరికైనా, ఏ స్త్రీకైనా కానీ. తల్లి అవగానే ఇంకా 100% ఫుల్ఫిల్ అయిపోతుంది లైఫ్. దానికి ఇంకొక బాధ్యతను కూడా తీసుకుంటాం, నెక్స్ట్ ఫేజ్ అనేది. దాంట్లో ఇట్స్ రకరకాల ఎమోషన్స్, ఫ్యూచర్ హ్యాపీనెస్, ప్రెజెంట్ ఎమోషనల్ జర్నీ, ప్రెగ్నెన్సీ అండ్ ఫిజికల్ గా, మెంటల్ గా, అందులోనూ ఒక వర్క్ లో ఉండే వర్కింగ్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ, దట్ టు లేట్ ఏజ్ లో, ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ యాక్చువల్లీ. సో అండ్ ప్లాన్ చేస్తున్నాము మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఓకే. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మధ్యలో కెరీర్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. బట్ నేనైతే 100% గ్యారెంటీగా ఉన్నాను, నేను ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతాను. నార్మల్ డెలివరీతోనే మంచి హెల్దీ బేబీని డెలివరీ అవుతాను అని చెప్పేసి ఫస్ట్ నుంచి నాకు పాజిటివ్ గానే ఉండే. బికాస్ ఆఫ్ సొసైటీలో ఉండే వివక్ష, దానికి అవగాహన రాహిత్యము, డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి సెక్సువల్ లైఫ్ కి పనికిరారు, మ్యారేజ్ కి పనికిరారు, అలాగే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయలేరు, పిల్లలు పుట్టరు, ఇట్లాంటి రకరకాల అవగాహన రాహిత్యాల వల్ల, వాళ్ళ మిస్కన్సెప్షన్స్ వల్ల చాలా వరకు అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికి కానీ, ఒక లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకోవడానికి కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. పెళ్ళి, పిల్లలు అనేది చాలా కామన్ విషయం అందరికీ. కానీ మా విషయంలోకి వచ్చేస్తే అదొక పెద్ద ఛాలెంజ్, అదొక పోరాటం. మళ్ళీ ఎన్నో ఒత్తిళ్ళకి గురవ్వాలి, ఎమోషనల్ అవ్వాలి, కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఒక లైఫ్ ని లీడ్ చేయాలి అంటే గనక చాలా కష్టంతో కూడుకున్న జర్నీ అది. దానికి తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ విషయంలో రకరకాల అపోహలు ఉంటాయి. మాకు కూడా మా బాడీ కండిషన్కి ఎట్లా బేబీ పెరుగుతుంది. నాకు సివియర్ స్కొలియోసిస్ ఉంది. సో ఈ స్కొలియోసిస్తో నా బెల్లీలో బేబీ పెరగడానికి కావాల్సినంత స్పేస్ ఉందా, డెలివరీ ఎలా అవుతుంది, నార్మల్ అవుతుందా, సిజరీన్ అవుతుందా, అసలు నేను కూర్చోడానికి నార్మల్గా కూర్చోడానికి నాకు ఇబ్బంది అవుతుంది, బేబీ పెరిగే కొద్దీ ఎట్లా ఉంటుంది కాంప్లికేషన్స్. మెయిన్ నా ఆరోగ్యం కంటే బేబీ గ్రోత్, అది చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల లేనిపోని భయాలన్నీ కల్పిస్తూ ఉంటారు. సో ఒక డిజేబుల్ కి ఇంకొక డిజేబుల్ పుడుతుంది అనే ఇట్లాంటి ఒక మిత్స్ అన్ని, ఇవన్నిటిని దాటుకొని జర్నీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతూ, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 9 months